హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం తెలుగు సాహిత్యంలో భాగంగా ప్రక్రియలో భాగంగా అతి ముఖ్యమైనటువంటి ప్రక్రియను గురించి చర్చిద్దామండి. ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర. ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర. ఒక వ్యక్తి తన జీవిత చరిత్రను తానే రచిస్తే దాన్ని ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర అని అంటారు. ఒక వ్యక్తి తన జీవిత చరిత్రను తానే రచిస్తే దాన్ని ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర అని అంటారు. తెలుగులో స్వీయ చరిత్రలు అనే గ్రంథకర్త ఎవరండి? అక్కిరాజు రమాపతిరావు గారు. తెలుగులో స్వీయ చరిత్రలు గ్రంథ రచయిత ఎవరు? అక్కిరాజు రమాపతిరావు గారు. వెన్నెలకంటి సుబ్బారావు గారు ఇంగ్లీష్లో రచించినటువంటి ఆత్మకథ లైఫ్ అండ్ జర్నల్ ఆఫ్ వి సుబ్బారావు. వెన్నెలకంటి సుబ్బారావు ఇంగ్లీష్లో రచించినటువంటి ఆత్మకథ పేరేంటండి? లైఫ్ అండ్ జర్నల్ ఆఫ్ వి సుబ్బారావు. అయితే మొట్టమొదటి స్వీయ చరిత్ర రచించింది వెన్నెలకంటి సుబ్బారావు గారే. కానీ ఇది తెలుగులో తొలి స్వీయ చరిత్ర కాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటండి? ఇంగ్లీష్లో రాయబట్టి. తన స్వీయ చరిత్రను ఆంగ్లంలో రాసుకోబట్టి అది తొలి స్వీయ చరిత్రగా పరిగణించబడలేదండి. వెన్నెలకంటి సుబ్బారావు గారు ఆంగ్లంలో రచించినటువంటి ఆత్మకథ ఏంటండి? లైఫ్ అండ్ జర్నల్ ఆఫ్ వి సుబ్బారావు. లైఫ్ అండ్ జర్నల్ ఆఫ్ వి సుబ్బారావు. మహామహోపాధ్యాయ పరవస్తు వెంకట రంగాచార్యులు రచించినటువంటి స్వీయ చరిత్ర పేరేమిటి? శబ్దార్థ సర్వస్వము. శబ్దార్థ సర్వస్వం అనేటువంటి పేరుతో స్వీయ చరిత్ర రచించిన ఎవరండి? పరవస్తు వెంకట రంగాచార్యులు. అని బిరుదేంటండి? మహామహోపాధ్యాయ అయినటువంటి పరవస్తు వెంకట రంగాచార్యులు గారు రచించిన స్వీయ చరిత్ర పేరేంటి? శబ్దార్థ సర్వస్వము. బొబ్బిలి సంస్థాన కవి అయినటువంటి మండపాక పార్వతీశ్వర శాస్త్రి పద్య శతకంగా రచించినటువంటి ఆత్మకథ ఏది? బొబ్బిలి సంస్థాన కవి అయినటువంటి మండపాక పార్వతీశ్వర శాస్త్రి పద్య శతకంగా రచించినటువంటి ఆత్మకథ ఏది? ఆత్మపర్యాయ సపర్యాచార్య అనేటువంటి పేరుతో పద్య శతకంగా తన ఆత్మకథ రాసుకున్న కవి ఎవరండి? మండపాక పార్వతీశ్వర శాస్త్రి. మండపాక పార్వతీశ్వర శాస్త్రి ఏ సంస్థాన కవి? బొబ్బిలి సంస్థాన కవి. బొబ్బిలి సంస్థాన కవి అయినటువంటి మండపాక పార్వతీశ్వర శాస్త్రి గారు పద్య శతకంగా తన ఆత్మకథను రచించుకున్నారండి. దాని పేరేంటండి? ఆత్మపర్యాయ సపర్యాచార్య. తెలుగులో స్వీయ చరిత్రకు నేనే ఆద్యుణ్ణి అని చెప్పుకున్న రచయిత ఎవరు? తెలుగులో స్వీయ చరిత్రకు నేనే ఆద్యుణ్ణి అని చెప్పుకున్న రచయిత ఎవరండి? కందుకూరి వీరేశలింగం పంతులు గారు. తెలుగులో అనేక ప్రక్రియలకు ఆద్యుడైనటువంటి కందుకూరి వారే తెలుగులో స్వీయ చరిత్ర కూడా ఆద్యుడిగా మనం పరిగణించవచ్చండి. వేటూరు ప్రభాకర శాస్త్రి గారి స్వీయ చరిత్ర ఏది? ప్రజ్ఞా ప్రభాకరము. ఇది స్వీయ చరిత్రలో బహుళ ప్రాచుర్యం చెందినటువంటి స్వీయ చరిత్ర అండి. దీనిలో అనేక విజ్ఞాన అంశాలు కూడా దాగి ఉన్నాయి. వేటూరు ప్రభాకర శాస్త్రి గారి స్వీయ చరిత్ర ఏంటండి? ప్రజ్ఞా ప్రభాకరము. ఇప్పుడు మనం కొందరి యొక్క స్వీయ చరిత్రలు చూద్దామండి. శ్రీపాద కృష్ణమూర్తి గారు శ్రీకృష్ణ స్వీయ చరిత్ర. శ్రీపాద కృష్ణమూర్తి గారు, ఆయన కృష్ణశ్రీ అంటాం మనం. ఆయన యొక్క స్వీయ చరిత్ర ఏంటండి? శ్రీకృష్ణ స్వీయ చరిత్ర. శ్రీకృష్ణ స్వీయ చరిత్ర అనే పేరుతో స్వీయ చరిత్ర ఎవరు రాసుకున్నారండి? శ్రీపాద కృష్ణమూర్తి గారు రాసుకోవడం జరిగింది. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనుభవాలు జ్ఞాపకాలు అనే పేరుతో తన ఆత్మకథను రాసుకున్న కవి ఎవరండి? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. హరికథా పితామహుడు ఎవరండి? ఆదిభట్ల నారాయణదాస్ గారు. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాస్ గారు. నా ఎరుక అనే పేరుతో స్వీయ చరిత్ర రాసుకున్న కవి ఎవరంటే ఆదిభట్ల నారాయణదాస్ గారు. ఆదిభట్ల నారాయణదాస్ గారు ఆత్మకథ పేరేంటండి? నా ఎరుక అనే పేరుతో ఎవరు స్వీయ చరిత్ర రాసుకున్నారు? ఆదిభట్ల నారాయణదాస్ గారు రాసుకున్నారు. తాపీ ధర్మారావు గారు పత్రికా వ్యాసాల్లో తొలిసారిగా వ్యవహారిక భాషను ప్రవేశపెట్టిన కవి ఎవరంటే తాపీ ధర్మారావు గారు. జనవాణి పత్రిక ద్వారా
వ్యవహారిక భాషను పత్రికలో ప్రవేశపెట్టిన ఘనత ఎవరు దక్కుతుందండి? తాపీ ధర్మారావు గారు దక్కుతుంది. ఇటువంటి తాపీ ధర్మారావు గారు రాళ్ళు రప్పలు అనేటువంటి పేరుతో తన స్వీయ చరిత్రను రచించడం జరిగిందండి. రాళ్ళు రప్పలు అనేటువంటిది ఎవరి యొక్క ఆత్మకథ అండి? తాపీ ధర్మారావు గారి ఆత్మకథ రాళ్ళు రప్పలు. ఇందులో అనేకమైనటువంటి విజ్ఞాన అంశాలు, అనేకమైనటువంటి చారిత్రక అంశాలు కూడా ఉన్నాయండి. ఇందులో రాళ్ళు రప్పలు అనేటువంటి స్వీయ చరిత్ర తెలుగు స్వీయ చరిత్రలో చాలా గొప్ప స్వీయ చరిత్రగా మనం భావించవచ్చు. రాళ్ళు రప్పలు అనే పేరుతో ఆత్మకథ రాసుకున్నది ఎవరండి? తాపీ ధర్మారావు గారు. ఆచంట జానకీరాం సాగుతున్న యాత్ర నా స్మృతి పదంలో, సాగుతున్న యాత్ర నా స్మృతి పదంలో అనే పేరుతో ఆచంట జానకీరాం గారు స్వీయ చరిత్ర రాయడం జరిగిందండి. ఉప్పల లక్ష్మణరావు గారు, ఉప్పల లక్ష్మణరావు గారు బతుకు పుస్తకం. ఉప్పల లక్ష్మణరావు గారి ఆత్మకథ పేరేంటండి? బతుకు పుస్తకం. అతడు ఆమె అనేటువంటి రచన కూడా ఉప్పల లక్ష్మణరావు గారిది. అందులో కూడా కొంత స్వీయ చరిత్ర మనకి కానవస్తుందండి. ఉప్పల లక్ష్మణరావు గారి యొక్క ఆత్మకథ పేరేంటండి? బతుకు పుస్తకం. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, ఎక్కువ సార్లు పరీక్షలు అడిగినటువంటి ప్రశ్న అండి ఇది. బసవరాజు రాజ్యలక్ష్మమ్మ గారు బసవరాజు అప్పారావు గారి యొక్క సతీమణి. సౌదామిని అనేటువంటి కలం పేరుతో ఈమె రచన చేశారు. బసవరాజు రాజ్యలక్ష్మమ్మ గారి స్వీయ చరిత్ర ఏంటండి? అప్పారావు నేను. అప్పారావు నేను అనేటువంటి పేరుతో ఉత్తమ పురుష కథనంలో స్వీయ చరిత్ర రాసుకున్నటువంటి వ్యక్తి ఎవరండి? బసవరాజు రాజలక్ష్మమ్మ గారు. ఆమె కలం పేరు ఏంటండి? సౌదామిని. తిరుపతి వెంకట కవులు దివాకర్ల తిరుపతి శాస్త్రి, చల్లపిల్ల వెంకట శాస్త్రి. తిరుపతి వెంకట కవులు. కథలు గాథలు అనేటువంటి పేరుతో స్వీయ చరిత్ర రాసుకున్నవారు ఎవరండి? తిరుపతి వెంకట కవులు. కథలు గాథలు. దేవులపల్లి రామానుజరావు గారు, దేవులపల్లి రామానుజరావు గారు 50 సంవత్సరాల జ్ఞాపకాలు. దేవులపల్లి కృష్ణశాస్త్రి అయితే 25 సంవత్సరాల అనుభవాలు. దేవులపల్లి రామానుజరావు గారు అయితే 50 సంవత్సరాల జ్ఞాపకాలు. 50 సంవత్సరాల జ్ఞాపకాలు అనే పేరుతో స్వీయ చరిత్ర ఎవరు రాసుకున్నారండి? దేవులపల్లి రామానుజరావు గారు రాసుకున్నారు. ఇక శ్రీశ్రీ గారు, మహాకవి శ్రీశ్రీ అనంతం అనే పేరుతో ఆత్మకథ రాసుకున్నారు. అయితే అది అసంపూర్ణం అండి, అది పూర్తిగా రాయలేదు ఆయన, అసంపూర్ణము. అనంతం అనేటువంటి అసంపూర్ణ స్వీయ చరిత్ర ఎవరిదండి? శ్రీశ్రీ గారిది. బుచ్చుబాబు ప్రముఖ నవల రచయిత శివరాజు వెంకట సుబ్బారావు గారు బుచ్చుబాబు అనే కలం పేరుతో చివరకు మిగిలినది అనేటువంటి ఒక గొప్ప అస్తిత్వవాద నవల రాశారు బుచ్చుబాబు గారు. బుచ్చుబాబు గారి యొక్క స్వీయ చరిత్ర పేరేంటండి? అంతరంగ కథనము. అంతరంగ కథనం అనే పేరుతో స్వీయ చరిత్ర రాసుకున్న వ్యక్తి ఎవరండి? బుచ్చుబాబు గారు. ఇక గుర్రం జాసువా గారు నా కథ అనేటువంటి పద్య రూపంలో స్వీయ చరిత్ర రాసుకున్నారండి. చాలాసార్లు పరీక్షలు అడిగాడు ఇది. నా కథ అనేటువంటిది గుర్రం జాసువా గారి స్వీయ చరిత్ర. అయితే ఇది ఏ రూపంలో వెలువడింది? కావ్యము అంటే పద్య రూపంలో వెలువడినటువంటి స్వీయ చరిత్ర అండి. నా కథ అనే పేరుతో పద్య రూపంలో వెలువడినటువంటి స్వీయ చరిత్ర ఎవరిదండి? గుర్రం జాసువా గారిది. దాశరథి కృష్ణమాచార్య యాత్రా స్మృతి. దాశరథి కృష్ణమాచార్యులు గారి యొక్క స్వీయ చరిత్ర పేరేంటండి? యాత్రా స్మృతి. ఇది ఆయన యొక్క యాత్రా రచన ఇదే, స్వీయ చరిత్ర కూడా ఇదే అండి. యాత్రా స్మృతి అనేటువంటి పేరుతో దాశరథి కృష్ణమాచార్యులు తన యొక్క స్వీయ చరిత్రని రచించుకోవడం జరిగిందండి. దాశరథి రంగాచార్య. దాశరథి కృష్ణమాచార్యుల యొక్క సోదరుల పేరేంటండి? దాశరథి రంగాచార్య గారు. ఈయన జీవనయానం అనే పేరుతో గొప్ప స్వీయ చరిత్ర రాయడం జరిగిందండి. దాశరథి కృష్ణమాచార్యులు అయితే యాత్రా స్మృతి, దాశరథి రంగాచార్య అయితే జీవనయానము. జీవనయానం అనే పేరుతో స్వీయ చరిత్ర రచించిన వ్యక్తి ఎవరండి? దాశరథి రంగాచార్య. కుందుర్తి ఆంజనేయులు బతుకు మాట అనే పేరుతో స్వీయ చరిత్ర రాయడం జరిగిందండి. ఇందాక చెప్పుకున్నాం. ఉప్పల లక్ష్మణరావు గారు అయితే బ్రతుకు పుస్తకము, కుందుర్తి ఆంజనేయులు గారు అయితే బతుకు మాట. బతుకు మాట అనేటువంటి పేరుతో స్వీయ చరిత్ర రచించుకున్న వ్యక్తి ఎవరండి? కుందుర్తి ఆంజనేయులు. ఈయన వచన కవితా పితామహుడు అంటారు. వచన కవిత్వానికి ఆద్యుడైతే సిస్లా ఉమామహేశ్వరరావు గారు. వచన కవిత్వాన్ని ఒక ఉద్యమ స్థాయిలో తీసుకెళ్లిన వ్యక్తి అయితే కుందుర్తి ఆంజనేయులు గారండి. కుందుర్తి ఆంజనేయులు గారి యొక్క స్వీయ చరిత్ర పేరేంటండి? బతుకు మాట. ఆచార్య తిరుమల రామచంద్ర. ఆచార్య తిరుమల రామచంద్ర ఈయన గొప్ప విమర్శకుడు. హంపి నుండి హరప్ప దాకా అనేటువంటి పేరుతో ఈయన స్వీయ చరిత్ర రచించుకోవడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తిరుమల రామచంద్రరావు గారి యాత్ర రచన కూడా హంపి నుండి హరప్ప దాకే, ఆయన స్వీయ చరిత్ర కూడా హంపి నుండి హరప్ప దాకే. హంపి నుండి హరప్ప దాకా అనేటువంటి రచనలో ఆయన యాత్రా విశేషాలతో పాటు ఆయన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి సంఘటనలు కూడా మనకి
కనిపిస్తాయండి. ఆచార్య తిరుమల రామచంద్రరావు గారి స్వీయ చరిత్ర పేరేంటి? హంపి నుండి హరప్ప దాకా. కేఎన్ కేసరి, కేఎన్ కేసరి గారు నా చిన్ననాటి ముచ్చట్లు. నా చిన్ననాటి ముచ్చట్లు అనే పేరుతో స్వీయ చరిత్ర రాసుకున్న వ్యక్తి ఎవరండి? కేఎన్ కేసరి. గతంలో అడిగాడు, నా చిన్ననాటి ముచ్చట్లు ఎవరు చెప్పారు అని. నా చిన్ననాటి ముచ్చట్లు ఎవరు చెప్పారు అని ప్రశ్న అడిగాడు. ఎవరండి ఆయన? కేఎన్ కేసరి. కేఎన్ కేసరి గారు నా చిన్ననాటి ముచ్చట్లు అనే పేరుతో స్వీయ చరిత్రని రచించడం జరిగింది. మామిడిపూడి వెంకట రంగయ్య, మామిడిపూడి వెంకట రంగయ్య గారు మారుతున్న సమాజం నా అనుభవాలు, మారుతున్న సమాజం నా అనుభవాలు అనే పేరుతో స్వీయ చరిత్ర ఎవరు రాసుకున్నారండి? మామిడిపూడి వెంకట రంగయ్య గారు. లింగం వీరభద్రయ్య చౌదరి, లింగం వీరభద్రయ్య చౌదరి స్వవిషయం, స్వవిషయం అనే పేరుతో స్వీయ చరిత్ర ఎవరు రాసుకున్నారండి? లింగం వీరభద్రయ్య చౌదరి గారు రచించడం జరిగింది. అయ్యదేవర కాళేశ్వరరావు, ఇది గతంలో అడిగాడండి, చాలా ఇంపార్టెంట్ పెట్టుకోవాలి ఇది కూడా. అయ్యదేవర కాళేశ్వరరావు నా జీవితం నవ్యాంధ్రం, నా జీవితం నవ్యాంధ్రం, నా జీవితం నవ్యాంధ్రం అనే పేరుతో స్వీయ చరిత్ర లేదా ఆత్మకథ రాసుకున్న కవి ఎవరండి? అయ్యదేవర కాళేశ్వరరావు గారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు. ఇక అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న, చలం, చలం గారి స్వీయ చరిత్ర కూడా చలం అనే పేరుతో రచించడం జరిగిందండి. చలం గారి స్వీయ చరిత్ర పేరేంటండి? చలం. చలం గారు తన స్వీయ చరిత్రను తన పేరు మీద రచించుకోవడం జరిగింది, చలం అనే పేరు మీద. పి తిరుమలరావు గారు, పి తిరుమలరావు గారు గడిచిన రోజులు, గడిచిన రోజులు అనే పేరుతో స్వీయ చరిత్ర రాసుకున్న వ్యక్తి ఎవరండి? పి తిరుమలరావు గారు. నల్లగొండ రామచంద్రరావు, నల్లగొండ రామచంద్రరావు గారు 60 సంవత్సరాల అనుభవాలు. ఇందాక చెప్పుకున్నాం 50 సంవత్సరాల అనుభవాలు అయితే దేవులపల్లి రామానుజరావు గారు. మరి 60 సంవత్సరాల అనుభవాలు ఎవరండి? నల్లగొండ రామచంద్రరావు గారు. 50 సంవత్సరాల జ్ఞాపకాలు అయితే దేవులపల్లి రామానుజరావు, 60 సంవత్సరాల జ్ఞాపకాలు అయితే నల్లగొండ రామచంద్రరావు గారు. ఇక ప్రతివాది భయంకరాచారి, ప్రతివాది భయంకరాచారి గారు అండమాను జీవితము, అండమాను జీవితం అనే పేరుతో స్వీయ చరిత్ర ఎవరు రాసుకున్నారండి? ప్రతివాది భయంకరాచారి, అండమాను జీవితం. ఇక చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు, చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు జాతక చర్య, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు ఏ పేరుతో స్వీయ చరిత్ర రాసుకున్నారు? జాతక చర్య. జాతక చర్య అనే పేరుతో స్వీయ చరిత్ర రాసుకున్న వ్యక్తి ఎవరండి? చల్లపిల్ల వెంకట శాస్త్రి గారు. బోధరాజు రాధాకృష్ణ గారు, బోధరాజు రాధాకృష్ణ గారు విన్నంత కన్నంత, విన్నంత కన్నంత అనే పేరుతో స్వీయ చరిత్ర రాసుకున్న వ్యక్తి ఎవరండి? బోధరాజు రాధాకృష్ణ గారు. ఇక వేగుంట మోహన్ ప్రసాద్ గారు లేదా వేగుంట మోహన్ రావు గారు, ఈయన అనుభూతవాది కవి. వేగుంట మోహన్ రావు గారు బతికిన క్షణాలనే పేరుతో స్వీయ చరిత్ర రాయడం జరిగిందండి. బతికిన క్షణాలనే స్వీయ చరిత్ర ఎవరిది? వేగుంట మోహన్ రావు గారు. తుమ్మల సీతారామూర్తి చౌదరి గారు నా కథలు అనేటువంటి పద్య రూపంలో స్వీయ చరిత్ర రాసుకున్నారు. జాసువా గారైతే నా కథ, తుమ్మల సీతారామూర్తి చౌదరి గారైతే నా కథలు, ఇది కూడా పద్య రూపమేనండి. గుర్రం జాసువా గారు నా కథ పద్య రూపమే, తుమ్మల సీతారామూర్తి చౌదరి గారు నా కథలు అనేటువంటిది కూడా పద్య రూపమే. నా కథలు అనే పేరుతో పద్య రూపంలో స్వీయ చరిత్ర రాసుకున్న వ్యక్తి ఎవరు? తుమ్మల సీతారామూర్తి చౌదరి. ఇక రాయసం వెంకట శివుడు, రాయసము వెంకట శివుడు ఆత్మచరిత్రము, ఆత్మచరిత్రం అనే పేరుతో తన ఆత్మకథ రాసుకున్నవారు ఎవరండి? రాయసము వెంకట శివుడు. రాయసం వెంకట శివుడు గారి యొక్క ఆత్మకథ పేరేంటి? ఆత్మచరిత్రము. అందరికీ ధన్యవాదాలు. ఇట్లు మీ సుబ్రహ్మణ్యం.